వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన వాహనాన్ని హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా ఆయన వెంబడించి పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులతో దోబూచులాడుతున్నారు. ఇది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, వార్తా కథనాల్లో కూడా ఇదే హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా పోలీసులు ఆయన వాహనాన్ని వెంబడించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం దగ్గరలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముద్దాయిగా చేర్చిన పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయ్యారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనేక పదవులు అనుభవించి సొంత లాభం కోసం వైసీపీలో చేరిపోయి చివరికి రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని నోటికొచ్చినట్టు తిట్టి జగన్ అనుగ్రహం పొందిన నేతలకు రెడ్ బుక్ ట్రీట్మెంట్ మొదలైందా అని అడిగితే అవుననే సమాధానాలే వస్తున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలాంటి నాయకులంటే జనానికి ఎందుకో చెప్పలేనంత కసి. వాళ్లని అర్జెంటుగా అరెస్ట్ చేసి కుళ్లపొడి చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి కోరిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారికుంటే ఒక రకంగా పర్లేదు, కానీ ఏ పార్టీకి చెందని సాధారణ ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. అది వెరైటీ. అయితే తాజాగా గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ పర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి ఆయన అనుచరులను పురమాయించి దాడి జరిపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్లని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్టు చేయడానికి రెడీ అయితే అయ్యగారు జంప్. పోలీసులు వల్లభనేని వంశీని వెతికే పనిలో బిజీగా ఉన్న నేపథ్యంలో సార్ అమెరికాకి పారిపోయాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అంటే శుక్రవారం నాడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో అదేంటో జనం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక వికెట్ పడిందే, ఇక మిగతా వికెట్లు కూడా పడాలి అనుకున్నారు. అయితే వాళ్లు అలా ఆనందిస్తూ ఉండగానే మరో న్యూస్ బయటికి వచ్చింది. వల్లభనేని వంశీ అరెస్టు కాలేదు, అరెస్ట్ అయింది అతని ప్రధాన అనుచరుడని. సాధారణంగా ఈ న్యూస్ వినగానే జనం నిరాశపడిపోవాలి. అడ్డెడ్డే అనవసరంగా హ్యాపీగా ఫీల్ అయ్యామే అనుకోవాలి. కానీ జనం అలా అనుకోవడం లేదు. వల్లభనేని వంశీ నిజంగానే అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసిన విషయాన్ని బయటపెట్టడం లేదు. ఓ వారం 10 రోజులు వీరబాదుడు బాది ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే అరెస్ట్ చేశామని చెబుతారు. వల్లభనేని వంశీని రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్లోనూ ఇప్పటికే ఉతకడం ప్రారంభించేసుంటారు అనుకుంటున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మీద జనానికి ఎంత కసి పెరిగిపోయి ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేశంలో జనం వ్యతిరేకత పొందిన రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ ఈ జగన్ పార్టీ నాయకులంత వ్యతిరేకత ఇంతవరకు ఎవరూ పొందలేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే వంశీ అరెస్ట్ని మాత్రం పోలీస్ బాసులు ఇంకా నిర్ధారించలేదు. అరెస్ట్ అయ్యాడా లేదా అనేది కాలమే తెలియజేస్తుంది.